ఆమేన్. దేవుని మహాకృపను బట్టి ఈ రక్షణ మినిస్ట్రీ అనేది నాకు కూడా మnem అంటే ఎప్పటి నుంచో నాకు వాళ్ళిద్దరు భార్య భర్త ఈ పిల్లల చిన్నపిల్లప్పటి నుంచి నాకు వాళ్ళు పరిచయమే. అయితే మనమ్మతో కలుసుకోవడము అనేది నాకు కొంచెం దూరంగానే ఉన్నాము. ఎప్పుడైతే మనమ్మ మీటింగుకు నన్ను ఆహ్వానించిందో ఆ దినము నాకు చాలా సంతోషం అనిపించింది. ఇది ఎందుకో మనకు స్త్రీలకు చాలా ఆశీర్వాదకరంగా ఉంది. అంతేకాదు ఒంటరిగా ఉన్న స్త్రీలు బాధపడుతున్నటువంటి వారిని బాధలో ఉన్న వారిని ఆదరించడం అనేది ఇంకా గొప్ప ఆశీర్వాదము. ఎందుకంటే చాలామందికి ఈ ఆలోచన ఉండదు. సంఘాలలో ఎంతోమంది ఉన్నారు. మనము ఒకరికొకరము సహాయము చేసుకోవాలా, ఒకరిని ఒకరు మనం ఆదరించుకోవాలా, ఇది కావాలా అన్నప్పుడు మనమ్మ దగ్గరికి పోయినప్పుడు ఆ ఆలోచన నాకు చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. దేవునికి స్తోత్రములు. ఎందుకంటే ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒకరినొకరము ఇలాంటి పరిస్థితిలో ఉండినప్పుడు ఆదరించుకోవాలా. ఆదరించుకోకుండా ఆ సిస్టర్ బాగలేదంటే అందరు ఈడ ప్రేయర్ చేయండి అంటే ఈడ చేస్తే ఆమె దగ్గరికి మనం ఎప్పుడు వెళ్ళాలా? దేవునికి స్తోత్రములు. గనుక ఎవరికైనా ఇంకా ఈ యొక్క మినిస్ట్రీలో చేరాలని ఉంటే, మాతో సహవాసం కలిగి ఉండాలని ఉంటే స్త్రీలు ఎవరైనా రావచ్చు. ఈ మాటలు విన్నవాళ్ళు యూట్యూబ్లో కానీ ఈ సాక్ష్యం విన్నవాళ్ళు ఎవరైనా మాతో కలిసి ఉంటే అందరం కూడా మేము ఒకరినొకరు ఆదరించేదానికి ముందుకు వస్తాం. వారి బాధల్లో వారికి సహాయం చేసేదానికి, అనారోగ్యంలో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు ప్రార్థన సహాయం చేసేదానికి కూడా మేమందరము ముందుకు వస్తాము. గనుక మనమ్మ ఈ విషయంలో చాలా పట్టుదల కలిగి ఉంటున్నది. ఆ బిడ్డను ఆమె బిడ్డను కుమారుని ఆశీర్వదించి ఇంకా అధికమైన ఆశీర్వాదాలు ఆయా ప్రాంతములలో రక్షణ మినిస్ట్రీ అనేది ప్రబలి దేవుడు బహుగా ఆశీర్వదించి విస్తరింప చేయనట్లు మనమందరం కూడా ప్రార్థన చేస్తాము. దేవుడి చిన్న సాక్ష్యమును ఈ మాటలను దేవుడు దీవించునుగాక. ఆమేన్.